ఇక మిగిలింది ఎవరు మావోయిస్టు పార్టీలో కీలకంగా మిగిలింది ఎవరు అంటే ఇగో ఆ నలుగురు మిగిలిరు. ఆ నలుగురు మాత్రమే మిగిలిరట. ఆ నలుగురి జాడేది దొరకని గణపతి, దేవుజీ, దామోదర్, ఆజాద్. వీళ్ళ ఆచూకీ కనిపెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దేవుజీ ఆల్రెడీ దొరికిండు అని నిన్నైతే మధ్యాహ్నానికి ఆయన ఎన్కౌంటర్ అయ్యింది అనే వార్తలు వచ్చినాయి. దేవుజీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్, కమాండర్స్ వాళ్ళంతా దొరికిరన్నది ఒక చర్చ నడుస్తున్నది. పోలీసులు అఫీషియల్గానే అనౌన్స్ చేస్తున్నారు. కానీ మరి దేవుజీ నిజంగానే వాళ్ళ అదుపులో ఉన్నాడు అన్న దాంట్లో క్వశ్చన్ మార్కే కనబడుతున్నది. కొంచెం వాటర్ ఇవ్వ. నెక్స్ట్ గణపతి ఎక్కడున్నాడు అండ్ దామోదర్ ఎక్కడున్నాడు, ఆజాద్ ఎక్కడ, ఆజాద్ కూడా లొంగిపోయిందనే వార్తలు వచ్చినాయి. అది కూడా వాస్తవం కాదంటున్నారు. దండకారణ్యంలో ఉన్నారా లేక పోలీసులు అదుపులో ఉన్నారా? వీళ్ళందరూ తెలంగాణకు చెందిన అగ్రనేతలే, మొత్తం తెలంగాణ వాళ్ళే ఈ నలుగురు. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి. ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారన్న దాని మీద డిస్కషన్ నడుస్తున్నది. మావోయిస్టు పార్టీ కీలక నాయకులు ఆచూకీ దొరకట్లే. దండకారణ్యంలో ఉంటూ 3 దశాబ్దాలకు పైగా అంటే దాదాపు 35-40 ఏళ్లకు పైగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికి అంతు చిక్కట్లే. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులపైన ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆ పార్టీ కకావికలమైంది. ఇగో పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు. మిగిలిన వాళ్ళలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ జాడ తెలియట్లే. వీళ్ళు నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారని కొందరు, దండకారణ్యంలోనే షెల్టర్ జోన్లో ఉన్నారని ఇంకొందరు భావిస్తున్నారు. దండకారణ్యం మొత్తం కేంద్ర బలగాల గుప్పిట్లో చేరడంతో వాళ్ళు మైదానాల బాట పట్టారని, ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి ఉంటారని పౌర హక్కుల సంఘాల నేతలు కూడా చెబుతున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం చివరి దశకు చేరుకోవడంతో మావోయిస్టు నేతల కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. వాళ్ళంతా ఎక్కడున్నారో స్పష్టం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. సో మరి వాళ్ళు నిజంగానే పోలీసు అదుపులో ఉండి ఉండొచ్చా? ఏదన్నా జరగవచ్చు. ఏమైపోయిందంటే ఇది ఒక ఎపిసోడ్ కింద వీళ్ళు ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రనాయకులు దొరికితే వాళ్ళు వదిలిపెట్టే ఆలోచన, సరెండర్ చేసే ఆలోచన రాజ్యం ఆలోచనలో ఉందా అంటే సిచ్యువేషన్స్ మన ఈ పరిణామాలు గమనిస్తే లేదన్నట్టుగానే కనబడుతున్నది. నిన్న వార్తలు వస్తున్నాయి. ఎవరు ఒకవేళ హిడ్మా దొరికినా సరెండర్ అయినా కూడా ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు అనే ఆలోచనలోనే రాజ్యం భావించింది అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి వీళ్ళు ఇట్లాంటి అగ్రనాయకుల్ని, ఇంత పెద్ద అగ్రనాయకుల్ని కూడా మరి వాళ్ళు లొంగిపోతామంటే వదిలేస్తారా? ఒకవేళ దొరికితే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా? అవకాశం ఉందా? మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణకు చెందిన నేతలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 2018 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పనిచేస్తున్నారు. మధ్యలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు 7 ఏళ్ల పాటు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈయన వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చేసి ఇక్కడి మూలాలతోనే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళి క్రియాశీలక పాత్ర పోషించారు. మొన్నటిదాకా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లు 13 మంది ఉంటే వారిలో 8 మంది తెలంగాణ వాళ్ళే. వీరిలో గతంలో 2 లొంగిపోగా ఇటీవల జరిగిన పరిణామాలతో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి లీడర్లు ఆయుధాలతో సహా పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇక మిగిలిన 9 ఇంకా మావోయిస్టు ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. వాళ్ళంతా కూడా 3 దశాబ్దాలుగా పోరుబాటలోనే ఉన్నారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి. దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి రేగుతున్నది. ఫలానా మావోయిస్టు లీడర్ చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. లోకల్ పోలీసుల సమాచారం సేకరించి వాళ్ళకు అధికారికంగా తెలియజేయడానికి చాలా సమయం పడుతున్నది. సో ఇప్పుడు కొంతమంది అంటున్నారు వీళ్ళు ఆల్రెడీ విదేశాల్లోకి వెళ్ళిపోయారు, ఒకరిద్దరు గణపతి లాంటి వాళ్ళని ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఆజాద్ లొంగిపోయిండని అంటున్నారు. ఇప్పుడు లొంగిపోయిండని బాడీ కనబడుతున్నది. ఇప్పుడు హిడ్మాది కూడా లొంగిపోయిండు అనే వార్తలు గతంలో వచ్చినాయి. ఇట్లా చాలామంది వచ్చినాయి.
ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఎవరైనా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళి 50 ఏళ్ళు దాటిపోయిందట, 50 ఇయర్స్. ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఈయన పేరుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన గణపతి బీఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేసి 1971-74 మధ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్గా పనిచేసిండు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి 1975లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరి ఆర్ఎస్యులో చేరి ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్యతో సంప్రదింపులు జరిపి నక్సలైట్గా మారిండు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయి 13 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిండు. బెయిల్పై వచ్చిన తర్వాత దండకారణ్యంలోకి వెళ్ళిపోయిండు. 2004లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి 2018 వరకు జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించిండు. ఎన్నో దాడుల్లో కీలక పాత్ర పోషించిండు. అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి గణపతే స్వయంగా వైదొలిగి నంబాల కేశవరావును జనరల్ సెక్రటరీగా చేసిండు. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగా ప్రచారం జరిగింది. కానీ గణపతి ఎక్కడున్నాడు అనేది కేంద్ర భద్రతా బలగాలు కూడా ఇప్పటి వరకు ధృవీకరించలే. సో ఆయన ఇక్కడ లేడు అనేదే పెద్ద చర్చ. ఇక నెక్స్ట్ దేవ్జీ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో చేరి 40 ఏళ్లు దాటింది. ఈయన పేరు కూడా ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఉంది. దేశంలోనే 3.6 కోట్ల అత్యధిక రివార్డు కలిగిన మావోయిస్టు లీడర్ దేవ్జీ. ఎంత? 3.6 కోట్లట. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మిలిటరీ వ్యూహాలు పన్ని దాడులు జరపడంలో దిట్ట. మిలిటరీ స్ట్రాటజిస్ట్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సృష్టికర్త, పిఎల్జిఏ సృష్టికర్త ఆయనే. ఆ పిఎల్జిఏ బెటాలియన్ 1కి ఇన్ఛార్జు హిడ్మా. ఆర్ఎస్యు ద్వారా ఉద్యమానికి ప్రభావితుడై 1982లో సుమారు 19 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి పోయిండు. పార్టీ పత్రిక అవామీ జంగ్లో ఆర్టికల్స్ రాసి మావోయిస్టుల విజయాలు ప్రచారం చేసిండు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు రిక్రూట్మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించిండు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ దంతెవాడలో జరిగిన దాడికి సూత్రధారి కూడా ఈయనే. ఈ దాడిలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 21న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు మరణం తర్వాత సెప్టెంబర్లో బస్తర్లో జరిగిన మీటింగ్లో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఈ పదవి చేపట్టిన మొదటి దళిత నాయకుడు ఈయనే. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలతో దేవ్జీ దండకారణ్యం వదిలి మైదాన ప్రాంతానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కానీ ఈ విషయంలో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒకటి చెప్తున్నారు, ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది దొరికిరని. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? కొయ్యేడ సాంబయ్య అలియాస్ ఆజాద్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యేడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేస్తుండు. 20 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ గ్రూప్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈయన పైన 50కి పైన కేసులున్నాయి. ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి క్యాడర్కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేస్తాడు. కొత్త రిక్రూట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తాడు. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆషన్న ఆయుధాలతో సహా తమ టీంతో లొంగిపోవడంతో ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టుగా తెలిసింది. ఈ నెల 15వ తేదీన ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయన్ను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఆజాద్ను పోలీసులు అరెస్ట్ చేశారా లేక ఆయన లొంగిపోవడానికి వచ్చారా అనే విషయాన్ని ఇంకా ధృవీకరించట్లే. ఎక్కడ ఉన్నాడు అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక 4వ వ్యక్తి బడే చొక్కారావు అలియాస్ దామోదర్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మావోయిస్టు ఉద్యమంలో వెళ్ళి 30 ఏళ్లు దాటిందట. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఉన్నాడు. అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 కోట్ల రివార్డు ఉంది ఈయన తల మీద. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ వ్యూహాలు పన్ని దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. ములుగు జిల్లాలో గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగిండు. ఈయన కుటుంబానికి మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ ఉంది. 20 ఏళ్ల కింద పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్ బడే నాగేశ్వరరావుకి తమ్ముడు ఈ చొక్కారావు. ములుగు జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ లీడర్ బడే నాగజ్యోతికి ఇప్పుడు సీతక్క మీద పోటీ చేసింది కదా, ఆమె మీద పోటీ చేసిన బడే నాగజ్యోతికి స్వయాన బాబాయ్ అవుతాడట. 20 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్యులో చేరి ఆ తర్వాత 1990లో పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అయ్యింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం,
వరంగల్ జిల్లాల కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. మిలిటరీ వ్యూహాలు పన్నడంలో, దాడులు చేయడంలో, కొత్త సభ్యుల రిక్రూట్మెంట్లో నైపుణ్యం సాధించి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిండు. సో ఇట్లా ఈయన జాడ కూడా తెలుస్తలేదట, పోలీసులు సమాచారం ఇస్తలేరు. మరి ఎక్కడున్నారు ఈ నలుగురు అన్నది పోలీసుల అదుపులో ఉన్నారా, లేకపోతే వీళ్ళు బయట ఉన్నారా, వేరే దేశాల్లో ఉన్నారా అనేది క్లారిటీ లేదు. చూడాలి మరి. మార్చి 2026 కల్లా మేము ఖతం చేస్తామంటున్నారు. ఏం జరుగుద్ది అన్నది సస్పెన్స్గా మారింది.